హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ క్లాస్ 10లో కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటుందంటే కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ అని ఉంటుంది. సో మనకి మెయిన్గా 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. అవి ఏంటి చూద్దాం. ఫస్ట్ రియాక్షన్ ఈజ్ కంబషన్ రియాక్షన్. కంబషన్ రియాక్షన్ అంటే కార్బన్ లేదా కార్బన్ రిలేటెడ్ కాంపౌండ్స్ ఏవైనా కూడా ఆక్సిజన్ సమక్షంలో బర్న్ అవుతాయి. CO2 H2O ఎనర్జీ రిలీజ్ అవుతాయి. చూడండి, ఇటు కార్బన్ తాలూకా కాంపౌండ్స్ ఏవైనా కానివ్వండి, ఈ కాంపౌండ్స్ అనేది దేంతో రియాక్ట్ అవుతున్నాయి? ఆక్సిజన్తో రియాక్ట్ అవుతున్నాయి. ఓకేనా? ఆక్సిజన్ ప్రెజెన్స్లో బర్న్ అవుతున్నాయి. కంబషన్ అంటే బర్నింగ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇలా బర్న్ అయినప్పుడు మనకి ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా సేమే. ఏంటది? CO2 + H2O + ఎనర్జీ. ఉత్తి కార్బన్ తీసుకుంటే మనకి CO2 వస్తుంది ప్లస్ ఎనర్జీ, CO2 + ఎనర్జీ వస్తుంది. లేదా హైడ్రోకార్బన్స్ లేదా ఆల్కహాల్, OH ఉంటే ఏంటి? ఆల్కహాల్. సో ఇవి ఎప్పుడైతే ఆక్సిజన్తో రియాక్ట్ చేసామో మనకు వచ్చేది CO2 + H2O + ఎనర్జీ. చూడండి, ఎప్పుడైతే ఎనర్జీ అనేది బయటికి రిలీజ్ అవుతుందో సో ఆ రియాక్షన్ మనం ఏమంటాం? ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఆ రియాక్షన్ ఏమంటాం? ఎగ్జోథర్మిక్ రియాక్షన్. సో కంబషన్ రియాక్షన్ అంటే ఏంటి? ఫైనల్గా కార్బన్ లేదా కార్బన్ కాంపౌండ్స్ ఆక్సిజన్ సమక్షంలో బర్న్ చేసినప్పుడు మనకి కార్బన్ ఒకటే బర్న్ చేస్తే CO2 + ఎనర్జీ అవుతుంది. హైడ్రోకార్బన్స్ లేదా ఆల్కహాల్స్ ఇలాంటి ఏ కాంపౌండ్స్ అయినా ఆక్సిజన్తో బర్న్ చేస్తే మనకి కార్బన్ డైఆక్సైడ్ H2O + ఎనర్జీ అనేది బయటకు వస్తుంది. చూడండి, కార్బన్తో రియాక్షన్ ఉత్తి కార్బన్ ఒకటే ఉందనుకోండి, ఆక్సిజన్తో రియాక్షన్ జరిపిస్తే CO2 + ఎనర్జీ. దిస్ ఇస్ అ కంబషన్ రియాక్షన్, బేసిక్ కంబషన్ రియాక్షన్. మనకి ఉత్తి కార్బనే కాకుండా కార్బన్ కాంపౌండ్స్ కూడా ఆక్సిజన్తో రియాక్ట్ అవుతాయి. అలా రియాక్ట్ అయినప్పుడు H ఉందనుకోండి, ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే C ఉంటే CO2 ఒకటే ప్రొడక్ట్. ఇక్కడ Cతో పాటు H అంటే హైడ్రోకార్బన్స్ ఉన్నాయనుకోండి, దొరికి కార్బన్ కదా, CH ఉంటే హైడ్రోకార్బన్స్ అంటాం. ఈ హైడ్రోకార్బన్స్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే మనకు వచ్చేది CO2 H2O ఎనర్జీ. ఇక్కడ H ఉంటే ఇక్కడ H2O వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆక్సిజన్తో రియాక్షన్ జరిపిస్తాం కాబట్టి ఆ హైడ్రోజన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, కార్బన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి CO2, హైడ్రోజన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి వాటర్ మాలిక్యూల్ + ఎనర్జీ బయటకు వస్తుంది. ఇది కంబషన్ రియాక్షన్ని ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం. సో మనం ఏంటి కంబషన్ రియాక్షన్ అంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన డెఫినేషన్ ఏంటి? మన మైండ్లో రఫ్గా కార్బన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే CO2 + ఎనర్జీ బయటకు వస్తుంది. కార్బన్ కాంపౌండ్స్ ఆక్సిజన్తో రియాక్షన్ జరిపితే లేదా ఆక్సిజన్ సమక్షంలో బర్న్ అయితే, ఈ ఫ్రేజ్ కరెక్ట్, ఆక్సిజన్ సమక్షంలో బర్న్ అయితే మనకు వచ్చేది వాటర్ మాలిక్యూల్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఎనర్జీ. ఓకేనా? సో ఎప్పుడైతే ఎనర్జీ బయటకు వస్తుందో కంబషన్ రియాక్షన్ అది ఏ రియాక్షన్ అంటాం? ఎక్సోథర్మిక్ రియాక్షన్. సో ఇది ఫస్ట్ రియాక్షన్, కంబషన్ రియాక్షన్. సో ఇక్కడ చూడండి, C + O2 gives rise to CO2 + ఎనర్జీ. C2H6 + 7O2 gives rise to 4CO2 + 6H2O + ఎనర్జీ. సో మీకు ఇది మనకి ఇలా గుర్తుపెట్టుకోవడం కష్టం. మనం ఏం చేయాలంటే సింపుల్గా C2H6 + O2 gives rise to CO2 + H2O. ఈ స్కెలిటన్ గుర్తుపెట్టుకోండి. బ్యాలెన్సింగ్ తర్వాత చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం బ్యాలెన్సింగ్ ట్రిక్స్ నేర్చుకున్నాం. సో మనకి ఏంటి వస్తుంది? కార్బన్ ఆక్సిజన్ బర్న్ అయితే CO2 వస్తుంది. అది మనకి ఈజీ గుర్తుపెట్టుకోవడం. హైడ్రోజన్ లేదు కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఒకటే ప్రొడక్ట్. హైడ్రోకార్బన్స్ అంటే కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు CO2 H2O వస్తుంది. అలాగే ఆల్కహాల్ ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు CO2 H2O ఎనర్జీ బయటకు వస్తుంది. సో ఈ 3 ప్రోడక్ట్లు కంపల్సరీగా రాయాలి. ఆక్సిజన్తో బర్న్ అయినప్పుడు ఈ 2 ప్రోడక్ట్లు వచ్చాయనుకోండి, CO2 H2O వచ్చింది అనుకోండి, అది ఏ రియాక్షన్ అని అడిగితే మనకి వెంటనే గుర్తుకు రావాలి. అది ఏ రియాక్షన్? కంబషన్ రియాక్షన్. ఓకేనా? సో ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి కంబషన్ రియాక్షన్ అది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. సో నెక్స్ట్ రియాక్షన్ ఆక్సిడేషన్ రియాక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఏదైనా కాంపౌండ్ ఆక్సిడైజ్ అవుతుంది. ఓకేనా? ఏదైనా కాంపౌండ్ అంటే ఆక్సిజన్ సమక్షంలో ఏదైనా ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనేది వాడతాం ఆక్సిడేషన్ రియాక్షన్లో. సో ఇక్కడికి వచ్చేటప్పటికి కంబషన్ రియాక్షన్ ఈజ్ జనరలీ అన్ ఆక్సిడేషన్ రియాక్షన్. కంబషన్ రియాక్షన్ ఈజ్ జనరలీ అన్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఆల్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ ఆర్ నాట్ కంబషన్ రియాక్షన్స్. ఇక్కడ ఆక్సిడేషన్ రియాక్షన్స్ అన్నీ కూడా
సో కంబషన్ రియాక్షన్ అన్నది ఆక్సిడేషన్ రియాక్షన్. ఎందుకు ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే మనకి ఏం చెప్తాం, మామూలుగా జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్. ఓకేనా, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిడేషన్కి మనకి డెఫినేషన్స్ ఉంటాయి కదా, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, ఇవి ఆక్సిడేషన్ రియాక్షన్. ఈ మూడిట్లో ఏం జరిగినా కూడా ఆక్సిడేషన్. సో కంబషన్ రియాక్షన్ అనేది జనరల్గా ఒక ఆక్సిడేషన్ రియాక్షన్ అని చెప్తాం. ఎందుకు, కంబషన్ రియాక్షన్లో ఏం చేస్తున్నాం, ఏదైనా హైడ్రోకార్బన్ లేదా కార్బన్ తీసుకొని ఆక్సిజన్స్ యాడ్ చేస్తున్నాం. ఆక్సిజన్ యాడ్ చేస్తే ఏ రియాక్షన్ అది, ఆక్సిడేషన్ రియాక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కంబషన్ రియాక్షన్స్ ఆర్ ఆక్సిడేషన్ రియాక్షన్స్. ఎందుకు, ఆక్సిజన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి వాటిని కూడా ఆక్సిడేషన్ రియాక్షన్స్ అనొచ్చు. కానీ అన్ని ఆక్సిడేషన్ రియాక్షన్స్ కంబషన్ రియాక్షన్స్ కాదు. ఎందుకు కాదు, మనకి కంబషన్ రియాక్షన్ కావాలి అంటే ప్రొడక్ట్ ఖచ్చితంగా ఏమవ్వాలి, H2O ప్లస్ CO2 ప్లస్ ఎనర్జీ. ఇదే కదా, H2O ప్లస్ CO2 ప్లస్ ఎనర్జీ అవ్వాలి. అయితే ఈ రియాక్షన్కి వచ్చినప్పుడు చూడండి, ప్రొడక్ట్ ఏంటి, H2O కానీ CO2 కానీ ఎనర్జీ ఉందా, లేదు. అందుకే అన్ని ఆక్సిడేషన్, కానీ ఇది ఒక ఆక్సిడేషన్ రియాక్షన్, అందుకే అన్ని ఆక్సిడేషన్ రియాక్షన్లు కూడా కంబషన్ రియాక్షన్స్ కావు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ మనకు జనరల్గా మనం చెప్పుకున్న 3 పాయింట్స్ ఉన్నాయి కదా, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, ఇవన్నీ కూడా ఆక్సిడేషన్ అంటే ఎగ్జాంపుల్స్. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి వచ్చేటప్పటికి ఆక్సిడేషన్ రియాక్షన్స్ అనేవి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అనేవి ఉంటాయి, అవి క్యారీ చేస్తాయి రియాక్షన్ని. ఓకేనా, అవి కెటలిస్టులుగా వాడతాం అన్నమాట. ఆక్సిడైజింగ్ రియేజెంట్ వేస్తాం. ఈ రియేజెంట్ వేయడం వల్ల ఇక్కడున్న కాంపౌండ్ ఆక్సిడైజ్ అవుతుంది ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రియేజెంట్ వల్ల. ఓకేనా, ఇప్పుడు నేను ఏ కాంపౌండ్ తీసుకున్నాను, ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నాను. ఇథైల్ ఆల్కహాల్ని ఆక్సిడైజ్ చేస్తే ఏమొచ్చింది, ఎసిటాల్డిహైడ్ వచ్చింది. ఇదే కదా ఇథనాల్, CHO అంటే ఏంటి, ఆల్డిహైడ్, ఇథనాల్ వచ్చింది. దీన్ని ఫర్దర్గా మనం ఆక్సిడైజ్ చేస్తే మనకేమొచ్చింది, ఎసిటిక్ యాసిడ్ వచ్చింది. ఆక్సిడేషన్కి సింబల్ కూడా ఇలా రాయొచ్చు, ఇలా రాసినా కూడా ఆక్సిడేషన్ జరిగిందని అంటారు. సో ఈ రియేజెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఆల్కలీన్ KMnO4 ఆర్ ఎసిడిఫైడ్ పొటాషియం పర్మాంగనేట్, ఎసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్. ఈ రెండింటి సమక్షంలో మనకి ఆల్కహాల్ అనేది ఆల్డిహైడ్గా కన్వర్ట్ అవుతుంది. ఇంకా ఫర్దర్గా ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఎక్కువ ఉందనుకోండి, అది ఇంకా ఆక్సిడైజ్ అయిపోయి ఎసిటిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇది ఆక్సిడేషన్ రియాక్షన్. సో ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఏంటి, ఇథైల్ ఆల్కహాల్ ఎసిటాల్డిహైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇథైల్ ఆల్కహాల్, ఈ రియాక్షన్ గుర్తుపెట్టుకుంటే ఓన్ వర్డ్స్లో రాసేయచ్చు. ఇథైల్ ఆల్కహాల్, ఇదే కదా ఇథైల్ ఆల్కహాల్, ఇథైల్ గ్రూప్ OH ఉంటే ఆల్కహాల్ ప్లస్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏంటి, ఆల్కలీన్ KMnO4 అన్నాం. ఆల్కలీన్ KMnO4 ఏదో ఒకటి రాస్తే చాలు, రెండో రాయక్కర్లేదు, రాస్తే ఎసిటాల్డిహైడ్ CH3CHO. ఫర్దర్గా ఇంకా మనం ఎక్కువ వేసామనుకోండి, ఎక్సెస్ వేసామనుకోండి, మనకి ఇంకా ఎక్కువ ఉండిపోతుంది ఆ రియేజెంట్. కాబట్టి ఆ రియేజెంట్ ఎసిటాల్డిహైడ్ని కూడా ఏం చేస్తుంది, ఎసిటిక్ యాసిడ్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. ఫర్దర్గా ఇంకా ఆక్సిడేషన్ జరగదు, ఇంకే ప్రోడక్ట్ రాదు. సో ఇది బేసిక్ రియాక్షన్. ఇది మనకి ఇంటర్మీడియట్, BSc, సో ఇంకా అన్ని PG వరకు ఇదే రియాక్షన్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇది అంత బేసిక్ రియాక్షన్ ఇది. ఓకేనా, సో CH3CH2OH అన్నది ఆక్సిడైజ్ అయితే CH3CHO ఫామ్ అవుతుంది. ఫర్దర్గా ఆక్సిడైజ్ అయ్యి ఏమవుతుంది, CH3COOH యాసిడ్ ఫామ్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఆల్కహాల్ని ఆక్సిడైజ్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఆల్డిహైడ్ని ఆక్సిడైజ్ చేస్తే ఏమొస్తుంది, యాసిడ్. అంతే కదా, ఆల్కహాల్, ఆల్డిహైడ్, యాసిడ్, ఈ 3 ఈ లైన్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ అడిషన్ రియాక్షన్స్ అంటే ఏంటి, మామూలుగా చూడండి, మనకి సింగిల్ బాండ్ ఉంటుంది, డబల్ బాండ్స్ ఉంటాయి, ట్రిపుల్ బాండ్స్. అయితే ఈ సింగిల్ బాండ్ అన్నది ఎడిషన్ రియాక్షన్లో పాల్గొదు. ఎందుకు, సింగిల్ బాండ్ అనేది స్ట్రాంగ్ బాండ్. ఈ బాండే తీసేసామనుకోండి, అక్కడ ఇంకేం ఉండదు, ఆ కనెక్టివిటీ ఉండదు. సో డబల్ బాండ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, డబల్ బాండ్ అంటే ఏంటి, ఒక్క సిగ్మా ఒక పై బాండ్ ఏంటి, వీక్ బాండ్. సో ఎప్పుడైతే వీక్ బాండ్ మనకి ఏదైనా యాడ్ చేసామనుకోండి, అంటే యాడ్ చేస్తే ఈ పై బాండ్ అనేది బ్రేక్ అయిపోయి ఈ కార్బన్ దగ్గర ఒకటి, ఈ కార్బన్ దగ్గర ఒకటి యాడ్ అయిపోతుంది. ఎప్పుడైతే పై బాండ్ బ్రేక్ అయిపోయి కార్బన్స్ దగ్గర ఎడిషన్ స్టార్ట్ అవుతుందో, కార్బన్ దగ్గర ఏమైనా కాంపౌండ్స్ ఏమైనా
ఎలిమెంట్స్ లేదా హైడ్రోజన్స్ యాడ్ అవుతున్నాయో ఆ రియాక్షన్ మనం ఎడిషన్ రియాక్షన్ అంటాం. ట్రిపుల్ బాండ్కి వచ్చేటప్పుడు కూడా ట్రిపుల్ బాండ్ అంటే ఏంటి, 2 పై బాండ్లు బ్రేక్ అవుతాయి. ఫస్ట్ ఒక పై బాండ్ బ్రేక్ అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ బ్రేక్ అవుతుంది. సో అలా బ్రేక్ అయ్యి మనకి సింగిల్ బాండ్ వచ్చేంత వరకు డబల్ బాండ్ నుంచి సింగిల్ బాండ్ ఎడిషన్ రియాక్షన్, ట్రిపుల్ బాండ్ టు డబల్ బాండ్ ఎడిషన్ రియాక్షన్, డబల్ బాండ్ టు సింగిల్ బాండ్ ఎడిషన్ రియాక్షన్. చూడండి, డబల్ బాండ్ టు సింగిల్ బాండ్ ఎడిషన్ రియాక్షన్, ట్రిపుల్ బాండ్ టు డబల్ బాండ్ ఎడిషన్ రియాక్షన్, డబల్ బాండ్ టు సింగిల్ బాండ్ ఎడిషన్ రియాక్షన్. ఓకేనా? సో ఏమవుతుంది, ట్రిపుల్ బాండ్ డబుల్ బాండ్గా కన్వర్ట్ అవుతుంది, డబుల్ బాండ్ సింగిల్ బాండ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఆ కన్వర్ట్ అవుతున్నప్పుడు ఏవో యాడ్ అవుతుంటాయి, హైడ్రోజన్స్ కానీ కొన్ని రియేజెంట్స్ HCl కానీ H2O కానీ ఏవైనా యాడ్ అవుతుంటాయి. సో అలాంటప్పుడు ఈ రియాక్షన్ని ఎడిషన్ రియాక్షన్ అంటాం. అయితే సింపుల్గా ఏం చెప్పాలి, డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ అనేవి ఏంటి, అన్సాచురేటెడ్ కాంపౌండ్స్. సో ఎడిషన్ రియాక్షన్స్ అంటే ఏమని చెప్పొచ్చు, అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ ఆర్ గెటింగ్ కన్వర్టెడ్ టు సాచురేటెడ్ కాంపౌండ్స్. ద రియాక్షన్ ఇన్ విచ్ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ ఆర్ కన్వర్టెడ్ టు సాచురేటెడ్ కాంపౌండ్స్. ఆ రియాక్షన్ ఏమంటాం, ఎడిషన్ రియాక్షన్స్ అంటాం. చూడండి, అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అనేవి సాచురేటెడ్ కాంపౌండ్స్గా కన్వర్ట్ అయ్యాయి. సో రియేజెంట్ ఏంటి, హైడ్రోజన్. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్కి రియేజెంట్ హైడ్రోజన్ నికిల్. ఈ హైడ్రోజన్ ఏం చేస్తుంది, డబల్ బాండ్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను CH2 డబల్ బాండ్ CH2 ఇథిలీన్ తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఈ నికిల్ క్యాటలిస్ట్ వేసాను, క్యాటలిస్ట్ హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ ఏం చేస్తుంది, ఈ డబల్ బాండ్ బ్రేక్ చేసి, నికిల్ డబల్ బాండ్ బ్రేక్ చేసి ఒక హైడ్రోజన్ ఇక్కడ ఒక హైడ్రోజన్ ఇక్కడ యాడ్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది, CH3 సింగిల్ బాండ్ CH3. సో అలాగే ఇక్కడ కూడా చూడండి, ట్రిపుల్ బాండ్ ఉంది. ట్రిపుల్ బాండ్కి నికిల్ H2 నికిల్ క్యాటలిస్ట్ H2 యాడ్ చేసామనుకోండి, హైడ్రోజన్ యాడ్ చేస్తే ఫస్ట్ ఇది ఒక మోల్, ఇది ఒక ఈక్వివలెంట్, అంటే ఒక H2 వేసాం, ఒక H2 వేస్తే ఒక పై బాండ్ బ్రేక్ అవుతుంది కాబట్టి HH యాడ్ అయింది. మళ్ళీ ఇంకొక ఈక్వివలెంట్ H2 తీసుకున్నాను అనుకోండి, మళ్ళీ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ కింద కన్వర్ట్ అయిపోతాం. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలనుకోండి, ఈ స్టెప్ పోవాలంటే 2H2 అని రాసినా కూడా 2 సార్లు, లేదా ఇదే అసలు కరెక్ట్ ప్రొసీజర్. ట్రిపుల్ బాండ్ టు డబుల్ బాండ్ టు సింగిల్ బాండ్ చూపించడమే మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది రియాక్షన్. సో ఇది ఎడిషన్ రియాక్షన్. ఎడిషన్ రియాక్షన్ అంటే ఏంటి, ద రియాక్షన్ ఇన్ విచ్ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ ఆర్ కన్వర్టెడ్ టు సాచురేటెడ్ కాంపౌండ్స్. లాస్ట్ రియాక్షన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లేదా సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అని కూడా అంటాం. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. డిస్ప్లేస్ అంటే ఏంటి, ప్లేస్ మారిపోవడం, ప్లేస్ చేంజ్ అవ్వడం కదా డిస్ప్లేస్ అంటే ఈ రియాక్షన్లో ఒక యాటమ్ కానీ గ్రూప్ కానీ డిస్ప్లేస్ అవుతుంది లేదా రీప్లేస్ అవుతుంది. దేంతో, ఇంకొక యాటమ్ ఆర్ గ్రూప్తో రీప్లేస్ అయ్యి మనకి ఒక కొత్త కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది. ఆ రియాక్షన్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం. అంటే ఇక్కడ కార్బన్ ఉంది, కార్బన్కి 4 హైడ్రోజన్స్ పెడితే కాంపౌండ్ ఏంటి, మీథేన్. ఒకే కార్బన్ ఉంది, అన్ని సింగిల్ బాండ్లు ఉన్నాయి, మీత్ ప్లస్ ఏన్ మీథేన్. ఈ మీథేన్కి నేను Cl2H అంటే లైట్. ఓకేనా? ఈ CH4ని లేదా ఆల్కేన్స్ని మనం పారాఫిన్స్ అంటాం. అవి అన్రియాక్టివ్ టువర్డ్స్ ఎనీ రియేజెంట్. వేటితో అయినా కొంచెం వాటి రియాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. రియాక్టివిటీ తక్కువగా ఉంది అంటే స్టెబిలిటీ ఎక్కువగా ఉంది, అంటే స్టేబుల్గా ఉంటేనే కదా రియాక్ట్ కాదు. సో స్టేబుల్ కాంపౌండ్కి మనం ఎక్కువ ఎనర్జీ లేదా ఎక్కువ కాన్సన్ట్రేషన్తో మనం రియేజెంట్ ఉపయోగిస్తే తప్ప ఆ రియాక్షన్ మనం జరిపించలేం. అందుకే సన్లైట్ వాడుతున్నాం. ఇక్కడ సన్లైట్ అంటే ఎక్కువ ఎనర్జీ. సో ఆ సన్లైట్ ప్రెజెన్స్లో మనం Cl2 యాడ్ చేస్తే కార్బన్ దగ్గర ఉన్న ఒక్కొక్క హైడ్రోజను Clతో రీప్లేస్ అయిపోతుంది అనమాట. కార్బన్ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, Cl2తో నేను ఫస్ట్ Cl2తో ఏమవుతుంది, ఒక్కొక్క హైడ్రోజన్ రీప్లేస్ అవుతుంది, అప్పుడు CH3Cl వస్తుంది. చూడండి, ఒక హైడ్రోజన్ రీప్లేస్ అయింది, CH3Cl, HCl. ఆ H ఇంకో Cl ఉండిపోతాయి కదా. ఇంకా డీటెయిల్గా చెప్తాను. CH4 అంటే కార్బన్కి 4 హైడ్రోజన్స్ రాశాను, మీథేన్ ప్లస్ Cl2 HNu. సో ఫస్ట్ ఏమవుతుంది, ఈ రెండు బయటకు వచ్చేస్తాయి. అంటే ఏమవుతుంది, CH3
CH3Cl ప్లస్ HCl. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఈ ప్రోడక్ట్ ఉంటుంది కదా, ఈ ప్రోడక్టే మళ్ళీ రియాక్టెంట్గా వస్తుందంటే ఈ రియాక్షన్ హెచ్న్యూ సమక్షంలో Cl2తో మనం ఎప్పుడైతే రియాక్షన్ జరిపించామో, హెచ్న్యూ అంటే సన్లైట్ లేదా లైట్, ఆ లైట్ ప్రెసెన్స్లో మనం ఎప్పుడైతే రియాక్షన్ జరిపించామో ఈ కార్బన్ దగ్గర ఉన్న అన్ని హైడ్రోజన్స్ క్లోరిన్తో రీప్లేస్ అయ్యేంత వరకు రియాక్షన్ జరుగుతుంది. దిస్ ఇస్ కాల్డ్ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఒకసారి స్టార్ట్ అయితే ఈ రియాక్షన్ ఆగదనమాట. సో ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి, మనకి పాజిటివ్ నెగటివ్స్ అంటే యానియాన్ క్యాటియాన్ అని అంటాం. యానియాన్ క్యాటియాన్ ఇలా డాట్ ఉంటే రాడికల్ అంటే ఒక బాండ్ ఈక్వల్గా షేర్ అయితే మనకి రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా, ఒక బాండ్ కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇలా ఏకి బీకి మధ్య ఉన్న బాండ్ కంప్లీట్గా షిఫ్ట్ అయిపోతే ఏ దగ్గర ఏమీ బాండ్స్ లేవు కాబట్టి, ఏ దగ్గర ఎలక్ట్రాన్ పోయింది కాబట్టి ఏకి పాజిటివ్ ఛార్జ్, బీకి ఎలక్ట్రాన్ వచ్చింది కాబట్టి బీకి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అలా కాకుండా ఏకి బీకి ఉన్న మధ్యలో బాండ్ క్లీవేజ్ అన్నది సమానంగా జరిగింది అంటే అప్పుడు ఏకి ఒక ఎలక్ట్రాన్, బీకి ఒక ఎలక్ట్రాన్ వస్తుంది. హోమోలిటిక్ క్లీవేజ్ అంటాం దీన్ని. ఇది హెట్రోలిటిక్ క్లీవేజ్ అంటే ఈ బాండ్ అనేది డిఫరెంట్గా ఒక రెండు క్లీవేజ్లు డిఫరెంట్ అనమాట. ఇది ఒకలాగా ఇదేమవుతుంది, ఈక్వల్గా షేర్ అవుతుంది ఈ క్లీవేజ్లో బాండ్ పేరు కంప్లీట్గా షిఫ్ట్ అయిపోతుంది. షిఫ్ట్ అయిపోతే ఏం ఫామ్ అవుతాయి, అయాన్స్ ఫామ్ అవుతాయి, క్యాటియాన్స్ యానియాన్స్ ఫామ్ అవుతాయి. షిఫ్ట్ అవ్వకపోతే రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఎందుకు ఇలా జరుగుతుంది, ఏకి బీకి మధ్య ఉన్న ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ వల్ల ఇలా జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏకి బీకి మధ్యలో ఉన్న ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ లేదు. ఆ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉండకుండా ఉండదు, చాలా తక్కువ ఉంటుంది, వెరీ లెస్. ఇలాంటప్పుడు మాత్రం ఈ బాండ్ ఈక్వల్గా షేర్ అవుతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రోనెగటివిటీ ఉందనుకోండి, మనం ఆల్రెడీ పీరియాడిక్ ప్రాపర్టీస్లో నేర్చుకున్నాం, ఎలక్ట్రోనెగటివిటీ ఏకి ఎక్కువగా ఉంటే ఏ ఎక్కువగా తన వైపు ఎలక్ట్రాన్స్ లాగేసుకుంటుంది, లేదా బీకి ఎక్కువగా ఉందనుకోండి ఎలక్ట్రోనెగటివిటీ, బీ తన వైపు ఎలక్ట్రాన్స్ లాక్కుంటుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ లాక్కుంటాయో బాండ్ కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయి ఏకి బాండ్ లేకుండా ఏకి ఎలక్ట్రాన్ లేకుండా బీ వైపు ఎలక్ట్రాన్ షిఫ్ట్ అయిపోతాయి. ఓకేనా, సో ఇలాంటప్పుడు మనకి అయాన్స్ ఫామ్ అవుతాయి. ఏబి అన్నవి ఇప్పుడు సికి కార్బన్కి హైడ్రోజన్కి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ వెరీ లెస్. అందుకనే కార్బన్కి హైడ్రోజన్కి మధ్య ఉన్న బాండ్ స్టేబుల్. ఎప్పుడైతే ఈ స్టేబుల్ బాండ్ ఇక్కడ ఉంటుందో, ఈ స్టేబుల్ బాండ్ని నేను బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి, చాలా ఎనర్జీ ఉపయోగించాలి. సో ఆ ఎనర్జీ లైట్ రూపంలో ఉంటుంది. సో ఎనర్జీ లైట్ ఇస్తున్నాను నేను ఇక్కడ. సో లైట్ ప్రెజెన్స్లో ఇది బ్రేక్ అయ్యి మనకి రాడికల్స్ ఫామ్ చేస్తాయి. అంటే CH3 రాడికల్ ప్లస్ Cl రాడికల్ ప్లస్ హైడ్రోజన్ రాడికల్ ప్లస్ Cl ఇలా అన్నీ విడిపోయాయి అనుకోండి. ఇది విడిపోయింది, 2 రాడికల్స్ ఫామ్ అయింది. ఇది విడిపోయి రెండు రాడికల్స్ ఫామ్ అయ్యాయి. ఇప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది, CH3Cl, ఈ రాడికల్ కంబైన్ అవుతాయి, ఈ రాడికల్ కంబైన్ అవుతాయి ప్లస్ HCl. సో ఈ రియాక్షన్ ఎంతవరకు జరుగుతుంది, ఎప్పుడైతే ఫస్ట్ CH4 తీసుకున్నానో, CH4 తీసుకొని Cl2 హెచ్న్యూ ప్రెజెన్స్లో రియాక్షన్ జరిపించామో మనం, కార్బన్ దగ్గర ఉన్న అన్ని హైడ్రోజన్స్ క్లోరిన్తో రీప్లేస్ అయ్యేంత వరకు రియాక్షన్ జరుగుతుంది. ఎక్కడ స్టాప్ అయిపోయింది చూడండి, కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ ఉన్నాయా, లేవు ఇక్కడ. సో అంతవరకు రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. సో దీన్నే ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం. సబ్స్టిట్యూషన్ రియాక్షనే, కానీ ఇక్కడ రాడికల్స్ ఫామ్ అవుతాయి అనమాట. మనకి రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అని ఉంటాయి. రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అనేవి మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో లేదా క్లాస్ 11లో వస్తాయి. ఈ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అనేవి 3 క్యాటియాన్స్, యానియాన్స్, ఫ్రీ రాడికల్స్. ఈ ఫ్రీ రాడికల్స్ ఏంటి అని అంటే, ఈ ఫ్రీ రాడికల్స్ ఇక్కడ ఇంటర్మీడియట్స్ అనమాట. అంటే ఇది బ్రేక్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అయ్యాయి, రాడికల్స్ ఫామ్ అయ్యాయని చెప్పాం. సో ఈ రాడికల్స్ ఫామ్ అయ్యి ఆ రియాక్షన్ ఎంతవరకు తీసుకెళ్తాయి, కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ అన్నీ కంప్లీట్గా క్లోరిన్తో రీప్లేస్ అయ్యేంత వరకు ఆ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ రియాక్షన్ని మనం సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం. అండ్ మనకి 2 ఇంపార్టెంట్ కమర్షియల్ కాంపౌండ్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ అది ఇథైల్ ఆల్కహాల్, నెక్స్ట్ అది ఇథనోయిక్ యాసిడ్. వీటిలో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను, ఇవి రాస్తే సరిపోతుంది ఎగ్జామ్లో. సో ఇథైల్ ఆల్కహాల్ని ఎలా ప్రిపేర్ చేస్తాం, ఈ 2 కాంపౌండ్స్ ఎలా ప్రిపేర్ చేస్తాము, అవి ఎలా
వేరే కాంపౌండ్స్తో ఎలా రియాక్ట్ అవుతాయి, వాటి కమర్షియల్ యూజెస్ ఏంటి. ఇథైల్ ఆల్కహాల్ ఎలాగా తయారు చేస్తామనంటే ఇథిలీన్ తీసుకున్నామంటే ఈథీన్ తీసుకుని వాటర్తో రియాక్షన్ జరిపించామనుకోండి, వాటర్తో రియాక్షన్ జరిపితే డబుల్ బాండ్ ఉంది కదా, సింగిల్ బాండ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది ఎడిషన్ రియాక్షన్. అప్పుడు H2O ఎలా స్ప్లిట్ అవుతుంది చూడండి, CH2 డబల్ బాండ్ CH2 ప్లస్ H2O ఇలా ఇచ్చినప్పుడు ఈ H2O ఎలా స్ప్లిట్ అయిపోతుంది, H ప్లస్ OH మైనస్. ఓకేనా. సో అప్పుడు ఈ CH2కి దగ్గర ఒక CH2 దగ్గర OH, ఒక CH2 దగ్గర H వస్తుంది. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది, ఇథైల్ ఆల్కహాల్ వస్తుంది. సో ఈ ఇథిలీన్ అన్నది H2Oతో రియాక్ట్ అయ్యి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఒక కెటలిస్ట్ 100 to 300 degrees at 300 atmospheres 300 degrees centigrade ఈ రియాక్షన్ కండిషన్స్, వీటిని రియాక్షన్ కండిషన్స్ అంటాం. ఈ ప్రెషర్ దగ్గర, ఈ టెంపరేచర్ దగ్గర ఈ రియాక్షన్ జరుగుతుంది అనమాట. సో ఈ టెంపరేచర్ దగ్గర, ఈ ప్రెషర్ దగ్గర, ఈ రెస్పెక్టెడ్ కెటలిస్ట్ దగ్గర మనకి ఇథిలీన్ అనేది వాటర్ మాలిక్యూల్తో రియాక్ట్ అయ్యి ఇథైల్ ఆల్కహాల్ అన్నది ఫామ్ అవుతుంది. లేదా మనం కమర్షియల్గా యూస్ చేసే ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది కదా, డ్రింకింగ్ పర్పస్కి యూస్ చేస్తాము. మన కాఫ్ సిరప్స్లో ఇథైల్ ఆల్కహాల్ కూడా సాల్వెంట్గా వాడతాం. అంటే చాలా మెడిసిన్స్ని ఇథైల్ ఆల్కహాల్లో కరిగించి సిరప్ల కింద తయారు చేస్తాం అనమాట. ఓకేనా. సో ఆ సాల్వెంట్గా యూస్ చేస్తున్నాం. ఏదైతే మనం ఎందులో కరిగిస్తున్నాం, ఇథైల్ ఆల్కహాల్లో కరిగిస్తున్నాం. సో అప్పుడు ఇథైల్ ఆల్కహాల్ సాల్వెంట్ అవుతుంది. సొల్యూట్ అన్నది ఏంటి, మెడిసిన్ ఉంటుంది. సో అయితే వీటిని కమర్షియల్ పర్పస్గా వాడుతున్నాము. సో అయితే ఇంకొక ప్రిపరేషన్ ఏంటి అంటే కుకింగ్ గ్రైన్, ఏదైనా కుకింగ్ గ్రైన్ తీసుకొని ప్లస్ దానికి స్ప్రౌటెడ్ బార్లీ, ఈ స్ప్రౌటెడ్ బార్లీనే మాల్ట్ అంటాము, దీంతో యాడ్ చేస్తే మనకి గ్లూకోజ్ వస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే మనకి గ్లూకోజ్ వస్తుంది. సో ఆ గ్లూకోజ్ని మళ్ళీ ఈస్ట్తో రియాక్షన్ జరిపిస్తే మనకి ఇథనాల్ ప్లస్ CO2 అనేది బయటకు వస్తుంది. అయితే ఈ ఇథనాల్ ప్రాపర్టీస్ ఏంటి, ఇథనాల్ అనేది ఒక కలర్లెస్ లిక్విడ్ అంటే మనకి వాటర్లా ఉంటుంది అనమాట, ట్రాన్స్పరెంట్ లిక్విడ్. ఇథనాల్కి స్వీట్ ఆర్డర్ ఉంటుంది, అంటే మన స్మెల్ చూసామనుకోండి మనకు కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది ఆ స్మెల్. సో స్వీట్ ఆర్డర్. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ 78.3 degrees బాయిలింగ్ పాయింట్. మనకి వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎంత, 100 degrees అని చెప్తామంటే 100 degrees దగ్గర వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అలాగే ఈ ఇథైల్ ఆల్కహాల్ని మనం వెయిట్ చేసామనుకోండి, ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకొని హీట్ చేస్తే 78.3 degrees దగ్గర అది బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది, అంటే బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఇథైల్ ఆల్కహాల్ తాలూకా బాయిలింగ్ పాయింట్. ఇందాక చెప్పుకున్నట్టు ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ అన్ ఆల్కహాల్ అండ్ ఈజ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ డ్రింక్స్. ఇప్పుడు మనం ఆఫ్టర్ కరోనా మనకి ఈజీగా గుర్తుండిపోతుంది ఏంటి అంటే శానిటైజర్లో కూడా ఈ ఇథైల్ ఆల్కహాల్ని మనం వాడతాం. ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ అ గుడ్ సాల్వెంట్ అండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెడిసిన్స్ సచ్ యాజ్ కాఫ్ సిరప్స్, టానిక్స్ ఎక్సెట్రా. అయితే ఇథైల్ ఆల్కహాల్ అన్నది సోడియంతో ఏవైనా 2 రియాక్షన్స్ ఉన్నాయి. ఈ ఇథైల్ ఆల్కహాల్స్ మనం నేర్చుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఉన్నాయి. అవేంటి అని అంటే ఇథైల్ ఆల్కహాల్ ఇదే కదా, ఇథైల్ ఆల్కహాల్ C2H5OH, CH3CH2OH ఆర్ C2H5OH. ఈ ఇథైల్ ఆల్కహాల్ అనేది సోడియం మెటల్తో రియాక్ట్ అయితే మనకి మెటల్స్ ఏ ఛార్జీలు ఉంటాయి జనరల్గా. ఇప్పుడు మెటల్స్ ఆర్ ఎలక్ట్రో పాజిటివ్ ఇన్ నేచర్. సో కాబట్టి ఈ హైడ్రోజన్ C2H5OHలో ఇవి ఎలా విడిపోతుంది, ఇథైల్ ఆల్కహాల్ C2H5O మైనస్ H+, వాటర్ లాగే అనమాట. చూడండి ఇది వాటర్ మాలిక్యూల్ లాగా ఇలాగే విడిపోతుంది, H+ OH- లాగా. ఓకేనా. సో ఇప్పుడు ఈ Na రియాక్ట్ అయిందనుకోండి, Na కూడా ఏంటి, Na+గా వస్తుంది. ఓకేనా. ఎలక్ట్రాన్ కోల్పోతుంది కదా, మెటల్స్ ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతాయి. సో కాబట్టి C2H5ONa ప్లస్ H2, 2 moles ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్, 2 moles ఆఫ్ సోడియం మెటల్ తీసుకున్నాం అనుకోండి, మనకు వచ్చేది ఏంటి, ఇథైల్ సోడియం ఈథాక్సైడ్ ప్లస్ H2. ఓకేనా. సో ఇది మనకు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇథైల్ ఆల్కహాల్ని 3CH2OH ఇథైల్ ఆల్కహాల్ని మనం ఒక కాన్సన్ట్రేటెడ్ H2SO4 కెటలిస్ట్ 170 degrees దగ్గర కనుక వేడి చేస్తే మనకేమొస్తుంది, ఇలా హీట్ చేస్తే మనకేం పోతుంది, జనరల్గా వాటర్ మాలిక్యూల్ బయటకు వచ్చేస్తుంది. ఓకేనా. అప్పుడు CH3లోంచి
CH3లోంచి చూడండి, CH3లోంచి హైడ్రోజను, CH2OHలోంచి OH బయటకు వచ్చేసి H2O పోయి మనకి CH2 డబల్ బాండ్ CH2 ఏం ఫామ్ అయింది, మనం ఫస్ట్ తీసుకున్న కాంపౌండ్ ఫామ్ అయింది ఇథిలీన్ ప్లస్ H2O. చూడండి ఇక్కడ ఇథిలీన్ ప్లస్ H2O ఏదో కెటలిస్ట్ తీసుకుంటే మనకి ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది. ఈ ఇథైల్ ఆల్కహాల్ని వేడి చేస్తే మనకేమైంది, మళ్ళీ ఇథిలీన్ ఫామ్ అయింది. ఓకేనా, సో ఇది మనకి ఇథైల్ ఆల్కహాల్ గురించి. నెక్స్ట్ వచ్చేది ఇథనోయిక్ యాసిడ్. ఇథనోయిక్ యాసిడ్ అన్నీ ఏమంటాము, కమర్షియల్గా వాళ్ళ ఎసిటిక్ యాసిడ్ అంటాం. ఎసిటిక్ యాసిడ్, ఈ ఎసిటిక్ యాసిడ్ కూడా కలర్లెస్ లిక్విడ్. కాకపోతే ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్కి ప్లెజెంట్ ఆర్డర్ ఉంటే ఎసిటిక్ యాసిడ్కి అన్ప్లెజెంట్ ఆర్డర్ ఉంటుంది. ఈ వాసన మనకి కొంచెం మనకి ఆ స్మెల్ అంత బాగుండదు. సో నెక్స్ట్ 5 to 8% ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఇన్ వాటర్ ఈస్ కాల్డ్ వెనిగర్. ఈ వెనిగర్ మనం చాలా పికిల్స్లోని సాసెస్లోని వాడతాము. ఈ వెనిగర్ ఎలా తయారు చేస్తారట, 5 to 8% ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ని వాటర్లో తీసుకుని మనకి దాన్ని డిజాల్వ్ చేస్తే ఈ వెనిగర్ అన్నది మనకి ఒక ఎడిబుల్ ప్రొడక్ట్. మనం ఎడిబుల్ అంటే మనం తినే ప్రొడక్ట్. సో దీన్ని మనం ఎసిటిక్ యాసిడ్తో తయారు చేస్తాము. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ప్రిజర్వేటివ్. మనకి చాలా చూడండి ఇక్కడ మనకి క్యాన్డ్ ఫుడ్స్ అనేవి అలవాట్లేదు, కానీ మనం యూఎస్లో అలాంటి వాటిల్లో చూస్తే మనకి చాలా ప్రొడక్ట్స్ అన్నీ కూడా క్యాన్స్లోనే ఉంటాయి. మనం ఏ ప్రొడక్ట్ అయినా వాళ్ళకి క్యాన్లో దొరుకుతుంది. సాసెస్ ఇవన్నీ కూడా అక్కడ యూజ్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. సో అవన్నీ కూడా చాలా వరకు వెనిగర్తో ప్రిజర్వ్ చేయడానికి వెనిగర్ అన్నది వాడతారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేది కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్. ఏంటి ఈ కెమికల్ ప్రాపర్టీస్, ఈ ఎసిటిక్ యాసిడ్ అన్నది సోడియం మెటల్తో రియాక్ట్ అయింది అనుకోండి. సోడియంతో రియాక్ట్ అయితే ఆల్రెడీ మనం రియాక్షన్ చూసాం కదా, హెచ్ పోయి Na యాడ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం యాడ్ అయింది, హెచ్ పోయి Na యాడ్ అయితే సోడియం ఇథాక్సైడ్ వచ్చింది. ఇక్కడ CONA, ఇక్కడ COONA. ఆల్కాక్సైడ్, ఇది కార్బాక్సిలేట్. మీకు ఇంకా డీటెయిల్గా తర్వాత తెలుస్తుంది. సో ఇక్కడ హైడ్రోజన్ రీప్లేస్ అయ్యి సింపుల్గా Na రాయడమే, అదొకటి గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్ గ్యాస్ అన్నది బయటికి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎసిటిక్ యాసిడ్ NaOHతో రియాక్ట్ అయితే మనకి ఏం ఫామ్ అవుతుంది, ఎసిటిక్ యాసిడ్ అనేది ఏంటి, యాసిడ్. NaOH ఏంటి, బేస్. ఏం ఫామ్ అవుతుంది, సాల్ట్ ప్లస్ వాటర్. అదే కదా రియాక్షన్. మనం యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ చాప్టర్లో నేర్చుకున్నది ఏంటి, యాసిడ్ బేస్తో రియాక్ట్ అయితే మనకేం ఫామ్ అవుతుంది, సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ రియాక్షన్, యాసిడ్ అనేది NaHCO3తో రియాక్ట్ అయితే CH3COONA. చూడండి హెచ్ పోయి Na వస్తుంది. ఈ H2CO3 వస్తుంది అనమాట ఫస్ట్ మనకి బయటకంటే. CH3COOH ప్లస్ Na2CO3 gives rise to CH3COONA. ఓకేనా, ప్లస్ H2CO3 బయటకు వస్తుంది. ఈ 2 moles తీసుకున్నాం అనుకోండి, H2CO3. ఈ Na ఇక్కడ వచ్చి యాడ్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ H2CO3 ఎలా డివైడ్ అయిపోతుంది ఫర్దర్గా, CO2 ప్లస్ H2O. ఓకేనా, H2CO3 ఎలాగా డిసోసియేట్ అవుతుంది, CO2 ప్లస్ H2Oగా డిసోసియేట్ అవుతుంది. అలాగే NaHCO3తో కూడా, NaHCO3 Na2CO3తో కూడా సేమ్ రియాక్షన్. H2CO3 బయటకు వచ్చేస్తుంది. ఆ H2CO3 అనేది ఫర్దర్గా H2O ప్లస్ CO2 కింద కన్వర్ట్ అవుతుంది. సో NaOHCO3 Na2CO3 రెండు కూడా ఏంటి మనకి వీక్ బేసెస్. NaHCO3 కూడా వీక్ బేస్, NaOH మాత్రం స్ట్రాంగ్ బేస్. ఓకేనా, సో నెక్స్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ యూజింగ్ pKa వాల్యూస్. మనకి pH అన్నది తర్వాత ఇంట్రడ్యూస్ అవుతుంది. pH అంటే నెగిటివ్ అల్గారిథమ్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. ఓకేనా, సో ఆ H+ అన్నది ఈజీగా ఏవైతే ఇస్తాయో అవి ఎక్కువ యాసిడిక్ అని చెప్తాం. ఏ కాంపౌండ్ అయితే H+ ఈజీగా ఇస్తుందో వాటిని స్ట్రాంగ్ యాసిడ్ అంటాం. ఏదైతే అంత ఈజీగా ఇవ్వలేదో వాటిని వీక్ యాసిడ్స్ అంటాం. సో దాన్ని బట్టి ఇదొక మెజర్ అనమాట. ఈ pKa అన్నది మెజర్. ఈ pKa ఎక్కువగా ఉంది అంటే ఎసిడిటీ తక్కువగా ఉంది, యాసిడిక్ నేచర్ తక్కువగా ఉంది అని అర్థం. సో pKa వాల్యూ అన్నది 1 లోపు ఉంటే స్ట్రాంగ్ యాసిడ్. ఆ pKa వాల్యూ అనేది పెరుగుతూ ఉంటే, pKa వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎసిడిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా, సో ఇది ఈరోజు క్లాసు. మనం హోప్ యూ అండర్స్టాండ్ ఇథైల్ ఆల్కహాల్
ఇథనాయిక్ యాసిడ్, వాటి యూజెస్ ఏంటి, నెక్స్ట్ వాటి ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఏంటి, టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఏంటో మనం ఈ క్లాస్లో చూసాం.